హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెకండ్ పార్ట్ అయితే చూసేద్దామండి. మేము చాలా రోజుల నుంచి వీడియో ఎడిట్ చేద్దాం అనుకుంటామని కుదరలేదు. ఫైనల్గా ఈరోజైతే మీ ముందుకి వీడియో తీసుకొచ్చేసామండి. సో ఇదైతే చాలా బాగుంటుందండి. ఈ సెకండ్ పార్ట్ అయితే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మీరు కవర్ చేయాల్సినవి ఇక్కడ చూపించామండి. సో మీరైతే చూసి ఎంజాయ్ చేసేయండి. ఫస్ట్ ఎంట్రన్స్లో వచ్చేసి మనం అక్కడ చెప్పులు చేసిన తర్వాత ఇదైతే విశాలక్ష్మి మండపానికి అయితే ఇలా వచ్చేసేయాలి మనం. చూసారండి గ్రీనరీ ఎంత అందంగా ఉందో, ఫ్లవర్స్ డెకరేషన్స్ రకరకాలుగా డిజైన్ చేశారండి అట్లా. సో గార్డెనింగ్ అయితే చాలా బాగా, అంటే చాలా బాగా మెయింటైన్ చేశారండి. ఒక మాల్కి అయితే తగ్గకుండా ఎలా ఉండాలో అలాగా ఉందండి. సో ఎంట్రన్స్లో వచ్చేసేసి ఇలా మనకి నంది ఉందండి. చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే. ఇప్పుడు చూడండి మీకు వ్యూ కనపడుతుంది ఈ ఆపోజిట్లో. సో చాలా బాగుంటుందండి ఆ వ్యూ వచ్చేసి. మేమైతే అక్కడ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం కానీ మాకైతే టైం అంత ఎక్కువ దొరకలేదు. చూసారండి ఎంత బాగుందో ఇక్కడ. సో అక్కడ కూర్చోడానికి స్టెప్స్ వెళ్ళే ఉన్నాయి. సో చాలా టైం స్పెండ్ చేయొచ్చండి. సో ఫ్యామిలీతో వెళ్తే మీరైతే చాలా క్వాలిటీ టైం అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొంచెం అర్లీగా వెళ్తే డే అంతా ఉంటుందండి. సో మీరు చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి రెస్ట్ తీసుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇదైతే మెడిటేషన్ హాల్. చాలా బాగా అనిపించిందండి. చాలామంది కూర్చోవచ్చు ఇక్కడైతే మెడిటేషన్ చేసుకోవచ్చు. చాలా పీస్ఫుల్గా, అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మా వాళ్ళు ఇలా అయితే బయటకు వచ్చేస్తున్నారు. కొంతసేపు కూర్చున్నామండి మేము కూడా, ఒక 2 మినిట్స్. చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసి. సో దీని పైనుంచి సరౌండింగ్స్ అట్లా తిరిగి చూస్తా ఉంటే ఎంతో అద్భుతంగా అనిపించిందండి. మీరు కూడా చూసేయండి. చాలా బాగా అనిపించింది. చూసారండి ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ అట్లాగే ఎక్కడికెక్కడ వాష్‌రూమ్స్ గూడా ఉన్నాయండి. వాటర్ గూడా ఉంచారు. సో మనకి బేసిక్ నీడ్స్ అయితే ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే చాలా అవైలబుల్‌గా ఉన్నాయండి దగ్గర దగ్గరలోనే. సో వాటికైతే మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ విధంగా అయితే చాలా బాగా అనిపించిందండి. చూస్తా ఉన్నారు గదా! దానికి ఎంట్రన్సెస్ కూడా 4 ఎంట్రన్సెస్ ఉన్నాయి అన్ని సైడ్స్ నుంచి. సో మెయిన్‌గా అయితే ఫస్ట్ ఎంట్రన్స్‌లో నుంచి అందరూ లోపలికెళ్తా ఉన్నారు. సో మీరు మళ్ళా రౌండ్ ట్రిప్ కంప్లీట్ చేయండి. సో చుట్టూ ఈ విధంగా అయితే చాలా బాగా అనిపించిందండి మాకైతే. మేము ఇలా కంప్లీట్ చేసేసుకుని చుట్టూ వచ్చేసామండి. ఇక్కడ నుంచి చూస్తా ఉన్నారు గదండీ! ఇక్కడ నుంచి మీ కార్ పార్క్ చేసింది కూడా కనపడతా ఉంది. సో చాలా దూరంగా ఇప్పుడు మీకు కనపడతా ఉంది గదా! అవేంటి కార్ పార్కింగ్ ఇక్కడ నుంచి చూస్తా ఉన్నాం. సో పిల్లలు కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ నుంచి. సో చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించిందండి. సో ఇది ప్రమోషన్ కోసం కాదు గానీ, వన్ డే మీరు బెంగుళూరులో గాని ఉంటే ఫ్యామిలీతో ఇలా డే ఔట్ ఎళ్ళేసి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో మంచి విషయం ఏందంటే మేము ఇంతకుముందు వీడియోలో చెప్పాం గదా! ఇక్కడ చక్కగా ఫుడ్ అవైలబుల్‌గా ఉంటది. సో మీకు ఆ ఫుడ్ నచ్చలేదంటే బయట గూడా షాప్స్ గూడా ఉన్నాయండి లోపలే. సో చాలా బాగున్నాయి ఇక్కడ గూడా ఫుడ్ గూడా. సో డే ఔటింగ్ చాలా చిల్ అవ్వచ్చండి ఫ్యామిలీతో అయితే. ఆ ఎంట్రన్స్ నుంచి ఆ ప్లేస్ చూస్తుంటే మాత్రం మాకైతే చాలా అందంగా అనిపించిందండి. అక్కడికెళ్ళి కూర్చుందాం అనుకున్నాం గానీ మాకైతే టైం సరిపోలేదు.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. మాకైతే అంత బాగా నచ్చింది. అందుకే నేను దాని గురించి అయితే చెప్తా ఉన్నాము. సో, ఆల్రెడీ లంచ్ టైమ్ అయిపోయింది. సో, అందుకని మేమైతే లంచ్ తినటానికెళ్తున్నామండి. అక్కడే ఫ్రీ ఫుడ్ గూడా ఉంది. వేరే కౌంటర్స్ గూడా ఉన్నాయండి. ఈ పచ్చదనం, ఇలాగే ఫ్లవర్స్ ఆటిని చూస్తా ఉంటే నిజంగా అండి ఎంతసేపు తిరిగినా గూడా తిరగాలనిపించిందండి అక్కడ. అందులో ఆ రోజు సన్ లేకపోవడం వల్ల అదొక ప్లస్ అయింది మాకు బాగా. సో, మేము నడుస్తా ఉన్నాము. అలసటంటే లేదండి. ఆ విధంగా ఉంది. చూసి ఎంజాయ్ చేస్తామండి చాలా బాగా. ఫ్యామిలీతో కలిసి బయటికెళ్ళినప్పుడు మనకు కావాల్సినయి ఏముంటాయండి? జస్ట్ వాళ్ళతో మంచి టైమ్ స్పెండ్ చేయాలంటే ఎన్విరాన్మెంట్ చాలా బాగుండాలి. సో, మన సరౌండింగ్స్ వచ్చేసి. సో, దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని అయితే చెప్పొచ్చండి. ఆహ్, ఇంకంతకన్నా ఏం అవసరం అవుతాయో మాకైతే తెలీదండి. తినటానికి అన్నీ ఉన్నాయి. చూడండండి ఆ పచ్చదనం అయన్నీ చూస్తే ఆ వైబే కంప్లీట్‌గా మారిపోతది. సో, చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ ఎంజాయ్ చేస్తారు. మనం ఎంజాయ్ చేయొచ్చు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళొచ్చండి. పెద్ద ఇబ్బందేం అనిపిచ్చదండి. సో, లోపల గాని మీరు కొంచెం ఎంక్వైరీ చేస్తే ట్రాన్స్‌పోర్ట్ అంతా ఈజీగా ఉంటది. సో, ఇదైతే వచ్చేసి లంచ్ చేయడానికొచ్చామని చెప్పా గదండీ! ఆ ఏరియా అండి. ఇక్కడ చాలా అంటే చాలా మందొస్తా ఉన్నారండి. సో, మేము ఈ విధంగా అయితే లంచ్ కంప్లీట్ చేసేసుకొని, ఇక్కడి నుంచి మెయిన్ గేట్ దగ్గరికి వెహికల్స్ అయితే తిరుగుతా ఉంటాయండి. వీటిలో ఎక్కొచ్చు. ఇంకెవరైనా నడవలేని పెద్దవాళ్ళుంటే వాళ్ళకి కూడా వెహికల్స్ ఉన్నాయండి చిన్న చిన్నగా. అవి చూపిస్తానండి మధ్యలో కనపడతాయి మీకు. సో, ఈ విధంగా వ్యాన్‌లో అయితే మేము మెయిన్ ఎంట్రన్స్‌కైతే ఎళ్ళిపోయామండి. సో, మెయిన్ ఎంట్రన్స్‌లో నుంచి మేము గోశాల అలాగే గురుకుల రెండిటికి కూడా స్పెషల్ ట్రిప్ ఉంటదని చెప్పాం గదండీ! సో, దానికైతే వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్‌కెళ్ళాలి. ఇందాక చెప్పా గదండీ పెద్దవాళ్ళుంటే స్పెషల్‌గా వ్యాన్స్ ఇస్తారని. ఈ విధంగా అయితే వ్యాన్‌లుంటాయండి. వాళ్ళు ఈ వ్యాన్‌లో గూడా తిరగొచ్చు పెద్దవాళ్ళుంటే ఈజీగా. సో, ఈ విధంగా అయితే మేము మెయిన్ ఎంట్రన్స్‌కొచ్చేసామండి. మెయిన్ ఎంట్రన్స్‌కొచ్చిన తర్వాత అక్కడ గూడా వ్యాన్స్ ఆగుంటాయండి. ఇలాంటి వ్యాన్సే. సో, అవి ముందుగా బుక్ చేసుకుంటే వెళ్ళంగానే వాళ్ళు ఈ టైమ్ అని చెప్తారండి. ఆ టైంకెళ్ళిపోతే మనం వాళ్ళు మనకవన్నీ తిప్పి చూపిస్తారండి వ్యాన్‌లో నుంచే. సో, కొన్ని ప్లేసెస్‌లో వచ్చి డ్రాప్ కూడా ఉంటది. సో, ఈజీగా ఉంటది. సో, ఇట్లా చూసారు గదా! ఈ ఆర్చ్ గూడా అండి చాలా బాగా అనిపించిందండి ఎంట్రన్స్‌లో వెళ్తా ఉంటాం. సో, ఇక్కడ దిగేసిన తర్వాత మీరు రైట్ సైడ్ చూస్తా ఉన్నారు గదా! ఇవేనండి ఆ వ్యాన్స్ ఇందాక చెప్పినియి. సో, ఇక్కడ మనకిచ్చిన టైంకొచ్చేస్తే ఆ టైంకి ఆ వ్యాన్ అయితే బయలుదేరుతా ఉంటది. ఇంకొకటండి ఇక్కడ మనకొక గైడ్‌ని గూడా ఇస్తారండి. ఆ వ్యాన్‌లో ఉన్న వాళ్ళందరికీ. తనొచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళు హిందీ, ఇంగ్లీష్ అట్లా చెప్తా ఉన్నారండి. సో, మనకొచ్చిన కొద్దో గొప్పో హిందీతో మేమైతే మేనేజ్ చేసామండి. అర్థమైంది వాళ్ళు చెప్పేది మనకంతా. సో, వ్యానయితే ఎగ్జాక్ట్‌గా అంటే ఎగ్జాక్ట్‌గా తీసినారు. సో, మా దాంట్లో ఒక ఇద్దరు ఎక్కువయ్యేసరికి పక్కన కూర్చున్నారు. మాకు సీటు సరిపోయినట్టుగా అనిపిచ్చింది. కాకపోతే అదొక గుడ్ ఎక్స్‌పీరియన్స్ అండి. అందరూ ఎళ్లి చూడాలి ఇదైతే. లోపలికెళ్తే ఇవి ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లా లేకపోతే వీళ్ళకి సంబంధించినయా ఏయ్యో తెలీదు గానీ, చూడడానికైతే ఎంత అద్భుతంగా ఉన్నాయో అంత అద్భుతంగా ఉన్నాయండి ఒక్కొక్కటి. సో, స్టే ఉంది గాబట్టి ఇన్ కేస్ స్టే గాని మీరు ట్రై చేద్దాం అనుకుంటే ట్రై జేసి చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తదక్కడ. ఇలా ఒక ఎండలేని ఈ డే జూసుకొని మీరు గాని ఎళ్తే లైట్ డ్రిజిలింగ్ పడతా ఉంటే ఆ వైబ్ గూడా చాలా బాగుంటదండి. చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో, చూస్తా ఉన్నారు గదండీ ఎక్కడికక్కడ ఎంత బాగా మెయింటైన్ చేస్తా ఉన్నారో. గార్డెనింగ్ గాని, గ్రీనరీ గాని. చెట్లయితే ఎంతెంత పెద్ద చెట్లున్నాయో చాలా ఉన్నాయండి ఈ విధంగా. సో, బాగా యుటిలైజ్ చేశారు ప్లేస్‌నంతా బాగా డెకరేట్ చేశారు. సో, ఇక్కడొచ్చేసి మ్యారేజెస్ జరుగుతాయంటండి. వాళ్ళు ఆ వ్యాన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నారు మాకు. ఇంకొకటి మేము ఈ పాము పుట్టుంది గదండీ! దీన్ని తీద్దామని ట్రై చేసాం వీడియో. అదంత బాగా రాలేదు. ఇక్కడేదో బోటింగు మరేంటోనండి ఇదుంది. చాలా బాగా అనిపించింది అది గూడా. సో, ఇక్కడ నుంచి చూస్తా ఉన్నారు గదా! ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఎళ్ళే ఉంటది. ఇది గురుకులండి. లోపలికొచ్చేసేసి వీడియో తీసుకోవడానికి అలో లేదన్నారు. సో, బయట నుంచి చూపిస్తా ఉన్నాను. ఇక్కడ చాలామంది చిన్న పిల్లలు చదువుకుంటా ఉన్నారండి. వాళ్ళేం జెప్పారంటే ఇక్కడ గురుకుల్లో చదువుకున్న వాళ్ళు టీటీడీలో గూడా వెళ్లి జాబ్ జేస్తా ఉంటారండి ఇక్కడ అయిపోయిన తర్వాత. సో, అది గూడా జెప్పారిక్కడ. సో, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళడిగితే ఇస్తానని చెప్పారండి. ఈ విధంగా అయితే మేము నెక్స్ట్ గోశాలకైతే బయలుదేరిపోయామండి. ఆహ్, ఇదంతా వచ్చేసేసి ఆ క్యాంపస్‌లో నుంచి బయటకొచ్చినట్టుంటదండి వ్యాన్‌లో. సో, వేరే ప్లేస్‌లో ఉంటదిది.
వెళ్ళే దారిలో గూడా అండి ప్రతిదీ ఆర్గానిక్ ఫార్మింగ్ అండి వీళ్ళంతా. లోపల ఏదైతే ఫుడ్ ఇస్తున్నారో అట్లాగే లోపల ఉన్న వాళ్ళందరికీ సో, అంతా వీళ్ళు ఇక్కడి నుంచే మేనేజ్ చేస్తా ఉన్నారు చాలా వరకి. కూరగాయలు గానీ అంతా ఆర్గానిక్‌గా పండిస్తా ఉన్నారండి. సో, గోశాలకైతే మనం వచ్చేసాము. చూడండి గోశాల ఎంత అందంగా ఉందంటే, చూస్తే మాత్రం మాకైతే చాలా సేపు ఉండాలనిపించిందండి ఇక్కడైతే. కిడ్స్ గూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఒక్కొక్కటి చూడండండి ఎంత పుష్టిగా మంచిగా ఉన్నాయో ఒక్కొక్క ఆవొచ్చేసి. ఆవుల్లో గూడా చాలా చాలా రకాలున్నాయండి ఇక్కడ. సో, వాటినన్నిటిని చూసుకుంటా వెళ్ళాము. ఇక్కడ ఎంట్రన్స్‌లో వచ్చేసేసి వీటికి కావాలంటే ఇట్లా ఫుడ్ పెట్టొచ్చండి. సో, బెల్లం ఉందక్కడ. మనం ఎంతంటే అంత వాళ్ళకి డొనేషన్ ఎళ్ళి ఇచ్చేసి, ఇట్లా ఒక బౌలెళ్ళి తీసుకొనొచ్చేసి మనం పెట్టొచ్చండి. సో, మేము బాగా ఎంజాయ్ చేసామండి. మనం గూడా అక్కడి నుంచే వచ్చాం గదా! చిన్నప్పుడు మనతో పాటు పెరిగినియి అవి గూడా. సో, మా జనరేషనోళ్ళైతే చాలామంది చూసుంటారు. ఇగోండి ఇవి చూసారా? ఇవి చాలా వెరైటీగున్నాయి. కొమ్ములు గూడా చాలా బాగా ఉన్నాయి డిఫరెంట్‌గా. మేమిక్కడ చాలా వరకి ఎక్కువ వెరైటీస్ అన్ని ఇక్కడే చూసామండి. ఇంతకుముందు ఇలాంటి వెరైటీస్ ఎక్కువ చూడలేదు. ఇక్కడైతే మేము చాలా చూసాము. పిల్లలైతే భయపడతా ఉన్నారు వాటిని ఫీడ్ చేయాలంటే. ఎందుకంటే దానికి ఒక్కొక్క నాలుక చాలా పెద్దగా ఉంది ఒక్కొక్కదానికి. అదొచ్చి ఎళ్తా ఉంటే వాళ్ళు భయపడతా ఉన్నారు. సో, ఈ విధంగా అయితే చాలా ఉన్నాయండి ఆవులైతే. ఈ ఆవుల పేర్లు గాని మీకు తెలిస్తే మాకైతే కామెంట్ చేసి చెప్పండండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ. చాలా రకాలున్నాయండి. సో, అలాగే ఇందాక చెప్పినట్టు అవి చాలా హెల్తీగా, హైజీన్‌గా ఉన్నాయండి. చాలా బాగా మెయింటైన్ చేస్తా ఉన్నారు. సో, ఆ క్యాంపస్‌లో కావాల్సిన ప్రతిదానికి అన్నీ ఇక్కడి నుంచే సప్లై చేస్తారంట. ఈ చిన్న దూడపిల్ల చూడండి ఎంత బాగుందో. బాగా ఆడుకుంటా ఉన్నాయి అవి గూడా. అవి మనల్ని చూస్తా బాగా అవి గూడా ఎంజాయ్ చేస్తా ఉన్నాయండి. సో, ఇది చూసారండి ఎంత పెద్దగా ఉందో. ఉన్నాటన్నిట్లో ఇదేనండి చాలా పెద్దగా అనిపించింది. వీటికి కావాల్సిన మేత ఇక్కడే దొరుకుతదండి. సో, ఆర్గానిక్ అంటే ఆర్గానికేనండి అన్నివి. సో, చూసారండి ఒక్కొక్కటి ఎంత దృఢంగా ఉన్నాయో. వీటిని చూసుకుంటా వెళ్ళామండి. ఇక్కడ చాలా సేపు టైమ్ పాస్ చేసాము. సో, వాళ్ళు గూడా వెయిట్ చేస్తారండి మనం వచ్చేదాకా. తర్వాత ఇక్కడొచ్చేసేసి ఒక ఇదైతే ఉందండి. చిన్న పార్లర్‌లెళ్ళే ఉందండి. దాంట్లో ఐస్ క్రీమ్ చాలా వెరైటీగా అనిపించిందండి. మీరు చూస్తారిప్పుడు. అది గూడా ఇక్కడ నుంచి ఈ పాలతో తయారు చేసిందేనంటండి. సో, చాలా డిఫరెంట్‌గా ఉందండి అదైతే. ఐస్ క్రీమ్ ఎళ్ళనే ఉండదండి. ఏదో పౌడర్ పడుతున్నట్టుండిద్ది గానీ, తినేటప్పుడు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అలాగే మేము ఇవి బటర్ మిల్క్ గూడా ట్రై చేసాం. చాలా బాగున్నాయి ఇక్కడ. సో సో, డే అయితే అలా గడిచిపోయిందండి. ఓం నమః శివాయ. సో, ఈ పెయింటింగ్ అయితే చాలా బాగా అనిపించిందండి. ఇందాక చెప్పిన పార్లర్ ఇదేనండి. సో, మనల్ని వాళ్ళక్కడ డ్రాప్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ పికప్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారండి. ఇక్కడికొచ్చేసేసి అందరూ మాక్సిమం తిరుగుతా అలసిపోతా ఉంటారు గదండీ! ఫ్యామిలీస్‌తో వచ్చారు. అలాగే అందరికీ టేస్ట్ చేద్దామని ఉంటది గదండీ! ఎలా ఉంటాయో. చాలా బాగా అయితే చాలా బాగా అనిపించిందండి. సో, ఇక్కడ వీడియో తీస్తుంటే గూడా అండి ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఆ గ్రీనరీ అవి ఇవి చూస్తా చాలా బాగా అనిపించింది. అందరూ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే అంత బాగా ఎంజాయ్ చేసాం మేము. అందుకనే చెప్తా ఉన్నాను. సో, ఇదేనండి ఐస్ క్రీమ్ చెప్పా గదా! ఆ మిషన్ కింద పడతా ఉందండి భలేగుంది. ఇది చూసారండి ఎంత బాగా పెట్టారో ఇక్కడ. దీని డిజైన్ వచ్చేసేసి. సో, ఇలా అయితే ఒక చిన్న నంది అయితే కనపడింది మాకు. సో, దాన్నయితే వీడియో తీసాము. ఆ ఐస్ క్రీమ్ ఇదేనండి. మా వాళ్ళు కంప్లీట్ చేయలేదు. సో, బస్సులోకొచ్చి తిన్నారింకా. అందరైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ మామిడి తోటలు గూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. ఆర్గానికేనంటండి ఇవి గూడా. ఇంక పద్దాకలు చెప్పడం ఎందుకు అన్నీ ఆర్గానికేనంటండి అక్కడ. కెమికల్ ఫ్రీ అంతా. సో, వస్తా ఉంటే ఇంకొక సైడ్‌లో గూడా అట్లాగే ఆవులున్నాయండి. సో, టోటల్‌గా ఆవులైతే చాలా ఉన్నాయండి లోపల. సో, గోశాల గూడా చాలా సూపర్ అంటే సూపర్‌గా అనిపిచ్చింది. మీరు లెఫ్ట్‌లో చూస్తా ఉండొచ్చండి. చాలా బాగా అంటే చాలా బాగా ఉంటాయి. ఇక్కడొచ్చేసి హార్సెస్ గూడా ఉన్నాయండి. 6 ఎన్నో హార్సెస్ కనపడినియి మాకు. సో, ఇవన్నీ కూరగాయలండి. చూస్తా ఉన్నారు గదా! తోటలో అవి ఇవి. చాలా పండిస్తా ఉన్నారండి కంప్లీట్‌గా లోపల. నిజంగానండి. ఇలాంటి లైఫ్ గడపాలని ఎంతో మందికుంటది గదా! నిజంగా ఇక్కడ ఉండే వాళ్ళకి అదృష్టం అనే జెప్పాలండి.
సో, అందరికీ ఆ లైఫ్ రాదు. సో, ఇలా టైం దొరికినప్పుడు వెళ్ళి మనం గూడా ఎంజాయ్ చేయడమేనండి. సో, ఈ బిజీ బిజీ లైఫుల్లో ఇంతకన్నా మనకి అదృష్టం దొరికిద్దో లేదో, దొరికినంత దాంట్లో సంతోషపడుతూ ఈ అదృష్టాన్ని ఎంజాయ్ చేయడమేనండి. ఇవి చూసారండి ఏదో పాత సినిమాల్లో బ్రిటిష్ వాళ్ళు కట్టుకున్న ఇల్లులాగా ఎంత బాగా ఉంటాయో. చాలా బాగా అంటే చాలా బాగా అనిపించినియండి ప్రతి చోట. ఇలా బసెస్ గూడా ఉన్నాయండి ఇక్కడ చూసేస్తే. బీఎంటీసీ బసెస్ గూడా లోపలికొస్తున్నాయండి. సో, ఇవి కొంచెం మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండండి. మేము కొంచెం ప్లాన్ లేకుండా ఎళ్ళాము హడావిడిగా ఆ రోజైతే. సో, మేము అన్నీ కవర్ చేయలేకపోయాం. సో, ఇలా అయితే మళ్ళా లోపలికి తీసుకొచ్చేసారు మనల్ని. ఇలా మేము ఎంట్రన్స్‌కైతే వచ్చేసామండి. ఇందాక మనం ఏ దారిలో అయితే ఎళ్ళామో అదే దారిలో తీసుకొచ్చి మనల్ని ఎంట్రన్స్‌లో గేట్ దగ్గర వదిలేస్తారు. ఇంక అక్కడి నుంచి యోగా సెంటర్‌కైతే తీసుకెళ్లారండి. వాళ్ళైతే కొంచెంసేపు మెడిటేషన్ చేయించారు. యోగా అండ్ మెడిటేషన్ సెంటర్ అండి అది. సో, వచ్చిన తర్వాత కొంచెంసేపు కూర్చొని అందరం మెడిటేట్ చేసుకొని వాళ్ళు మన ఫీలింగ్ ఎలా ఉంది, ఏంటి అని అడుగుతా ఉంటారండి. సో, ఈ విధంగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఈ 2 ప్లేసెస్. ఇంకొంచెం మార్నింగ్ ఉదయాన్నే ఎళ్తే ఇక్కడ గూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్‌లో చూస్తున్నది గూడా నెక్స్ట్ షూట్ చేశాను కొన్ని క్లిప్స్. అవి గూడా చాలా బాగుంటాయి. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నదంతా కార్ పార్కింగేనండి. ఇందాక మనల్ని మెడిటేషన్ సెంటర్ దగ్గర తీసుకెళ్తా అన్నారు గదా! అక్కడికొచ్చేసి డ్రాప్ చేశారు మమ్మల్ని అందరిని. మేము ఇక్కడ దిగేసి మెడిటేషన్ సెంటర్‌కెళ్ళేసి కొంచెంసేపు మెడిటేషన్ చేశామండి మేము గూడా. మనిషికి మనశ్శాంతి చాలా చాలా అవసరం గదండీ! అక్కడ మెడిటేషన్ చేసిన తర్వాత నాకైతే ఇంట్లో గూడా మనం అప్పుడప్పుడు మెడిటేషన్ చేయాలని ఉందండి. సో, అందరూ సైలెంట్‌గా ఉంటారు గదా! చాలా కామ్‌గా ఉంటదండి. సో, వైబ్రెంట్‌గా ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా కామ్‌గా మారిపోయి ప్రశాంతంగా ఉంటదండి హౌస్ గూడా. సో, మీరు గూడా అప్పుడప్పుడు ఇంట్లో మెడిటేషన్ చేయండండి. మనిషికి చాలా మంచిది. ఒక ఏజ్ గల వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళకి ఇదొక డిఫరెంట్‌గా ఉండి ఆహ్, ఇంట్లోనే ఉండకుండా బయటకొచ్చి చూస్తా, ఇలా అందరితో మాట్లాడుతా ఉంటే వాళ్ళకింకా ఆనందంగా అనిపిస్తదండి. అక్కడ ఒక పార్క్ గూడా ఉందండి కిడ్స్ ఆడుకోవడానికి తినే దగ్గర. సో, మేము స్నాక్స్ తినడానికైతే ఇలా వచ్చాము. కిడ్స్ అయితే చాలా సేపు ఆడుకున్నారండి ఇక్కడ. కిడ్స్ అయితే ఇంతసేపు తిరుగుతారో లేదో అనుకున్నాం గదండీ! ఈ వాళ్ళు గూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సో, వాళ్ళైతే మమ్మల్నయితే అస్సలు ఏం చిరాకు తెప్పించలేదు, ఏడిపించలేదండి. వాళ్ళు నడుస్తా ఉన్నారు. మధ్య మధ్యలో ఆడుకుంటా ఉన్నారు. అలా టైమంతా ఫుల్లుగా ఎంజాయ్ చేశామండి. సో, చెర్రీ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. వద్దన్నా గాని వినకుండా అటు ఇటు ఫుల్లుగా రన్ చేస్తానే ఉన్నాడండి డే ఫుల్లుగా. సో, వాళ్ళు హ్యాపీగా ఉంటే అంతకన్నా ఏం కావాలండి మనకి. సో, ఈ వ్యూ అయితే చూడండండి ఎంత బాగా అనిపించిందో. నిజంగా అండి. చాలా బాగా ప్లాన్‌తో కన్‌స్ట్రక్ట్ చేశారండి ఇది. సో, ఆ వైబే చాలా డిఫరెంట్‌గా ఉంటది. మీరైతే ఎళ్లి చూడండి ఒక్కసారైతే. బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవి నైట్ టైమ్ అయితే ఇంకా చాలా బాగుంటాయి అనుకున్నామండి. మాకైతే టైం కుదరలేదు. చెప్పాం గదండీ! మళ్ళా ఇంకొకసారి విజిట్ చేద్దాం అనుకుంటున్నామని. ఈసారి కొంచెం త్వరగా ఎళ్ళేసి. ఆ రోజు కుదిరితే నైట్ క్లిప్స్ కూడా క్యాప్చర్ చేసి మీకు మేము చూపిస్తామండి. సో, ఇక్కడ నుంచయితే మేము పార్కింగ్ దగ్గరకైతే వచ్చేస్తా ఉన్నామండి. సో, ఇది చూసారండి. ఎటు సైడ్ నుంచి చూసినా గూడా మీరైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంత సీనిక్‌గా ఉందంతా. ఓకే అండి. మీకైతే వీడియో గాని నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అప్పటి వరకు సెలవు.